అనంతపురం జిల్లా వారం రోజులుగా ఉక్కపోతకు గురైన జనానికి ఉపశమనం కలిగింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో చెరువులు, చెక్ డ్యాంలు నీటితో కలకలలాడుతున్నాయి. సగటున 47.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 14 మండలాల్లో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అనంతపురం జిల్లా వారం రోజులుగా ఉక్కపోతకు గురైన జనానికి ఉపశమనం కలిగింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో చెరువులు, చెక్ డ్యాంలు నీటితో కలకలలాడుతున్నాయి. సగటున 47.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 14 మండలాల్లో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక దీనిపై మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, అనంతపురంలో వర్ష తీవ్రత ఎలా ఉంది? శాలిని, ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులు తీవ్రమైన ఎండలతో ఉక్కపోతతో జనాలు చాలా అవస్థలు పడ్డారు. అయితే గత బుధవారం రాత్రి నుంచి కూడా 2 జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో ప్రజలకైతే కాస్త ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా 47.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో దాదాపు 50 మిల్లీమీటర్ల పైగా వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఇప్పటికే ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. తీరం వెంబడి దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. అయితే శుక్రవారం అంటే ఈ రోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, సత్యసాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక రేపు శనివారం ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం 5 గంటల నాటికి నంద్యాల జిల్లాలో కొత్తపల్లిలో 60.2 మిల్లీమీటర్లు, కొనకండ్లలో 52.2 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. అదేవిధంగా పాములపాడులో 38.7 మిల్లీమీటర్లు, కాకినాడలో సావర్లకోటలో 35.2, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 34.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా అత్యవసరాల ప్రయాణాలు అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు అన్నట్టు వాతావరణ శాఖ కూడా తెలిపింది. శాలిని. రైట్. థ్యాంక్ యూ సూర్య.